ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, ఇటీవల కాలంలో ఒక చిన్న అమ్మాయిపై అయితే రేప్ చేయడం జరిగింది. అవును. సో ఆ రేప్ చేసిన వాళ్ళు కూడా మేజర్లు కూడా కాదు, మైనర్లు. సో ఇలాంటిది ఎందుకు జరుగుతుందంటారు ఈ సమాజంలో? అలా ఈ అమ్మాయి విషయం పక్కన పెడితే ఇంకా ఇతరుల పెద్దవాళ్ళపై కూడా జరిగినప్పుడు ఈ వస్త్రధారణ అనేది కూడా ప్రభావం చూపుతుంది అంటారా? ఎలా అంటారు అసలు? అమ్మాయి విషయం నేను కూడా చూశాను మీరు అడిగినట్టుగానే. చాలా బాధాకరమైన విషయం. కానీ అంత మైనర్ బాలిక మీద అట్లా జరగడం ఏమిటి? దీనికి గ్రహ ప్రభావం కొంత ఉంటుంది. సమాజంలో మనం చేసేటువంటి కొన్ని యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో దాని ప్రభావం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక విషయం చెప్తాను చూడండి, అన్నీ మనం చర్చిద్దాం. ఇప్పుడు ఏ యాడ్ చూసినా, ఏ సినిమా తీసుకున్నా, ఏ పాట తీసుకున్నా అన్నీ శృంగారభరితమైనటువంటి చూపిస్తే మనిషి ఆలోచనలు ఎటుంటాయి? చిన్నపిల్లల దగ్గర నుంచి. అవును. అంత చిన్నపిల్లవాడికి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఎనీ యాడ్ తీసుకోండి. అవును. ఇప్పుడు బైక్ యాడ్కి హీరోయిన్ అక్కడ ఉండే మోడల్ డ్రెస్ పైకి ఎగరాల్సిన అవసరం ఏముందండి? అవును. తొడవగా కనబడాల్సిన అవసరం ఉంది బైక్ యాడ్కి. అవును. క్లోజప్ అదే పేస్ట్ యాడ్కి ముద్దు పెట్టుకోవాలనుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అవును. అంటే ఏంటి, నువ్వు ప్రతి దాంట్లోనే సెక్సువల్ రిలేటెడ్ సంబంధించి చూపిస్తున్నావు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. ఇట్లాంటివి కొంచెం తగ్గాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది, మరి అందరికీ కలగట్లేదుగా ఆలోచన, అందరూ అట్లా రేపులు చేయట్లేదుగా, మరి కొంతమందికి ఎందుకు అవుతుంది అంటే దీనికి జ్యోతిష్శాస్త్రం ఒక విషయాన్ని చెప్తుంది. ఏమిటది అంటే, దీన్ని మితిమీరిన శృంగార యోగాలు కొంతమందికి ఉంటాయి. మితిమీరి ఉంటాయి అన్నమాట వాళ్ళకి. అంటే ఏమిటంటే వాళ్ళకి ఇదా అదా అనేటువంటి తేడా ఏముండదు. చిన్నపిల్ల, పెద్ద అమ్మాయ, ముసల్దా అని సంబంధం ఏముండదు. వాడికి ఒక రకమైన కోరిక, విపరీతమైన కోరిక వస్తుంది. వచ్చినప్పుడు ఇట్లాంటి పనులు వయసుతో సంబంధం లేకుండా జరుగుతూ ఉంటాయి. దానికి జ్యోతిష్శాస్త్రంలో చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఇది ఓన్లీ ఇప్పుడు ఇక్కడ ఏదో రేప్ అని కాదు, కొంతమంది వ్యసనాల బారిన పడతారు. డ్రింకింగ్ అనో లేకపోతే ఇవాళ రేపు మన కుకైన్, హెరోయిన్ ఇట్లాంటివేవో ఇది చేస్తుంటారు. అటువంటి బారిన ఏమైనా పడే ఛాన్సెస్ ఉందా? ఎందుకు పనికి రాకుండా పోతాడా ఓకే జీవుడు అనేటువంటిది జాతకంలో ఉంటుంది. అలా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి దానికి సంబంధించిన గ్రహ దానము, ఆ పిల్లవాడికి ఏదైనా ఒక మంత్రం సంబంధించింది, లేకపోతే ఏదైనా ఒక పెద్దవాళ్ళే ఆ అబ్బాయికి ఆ దేవత, ఏ దేవత సంబంధంగా అంటే ఏ గ్రహ ఆ సంబంధంగా వస్తుందో ఆ దేవత, ఆ అధిష్టాన దేవతకి చేసుకుంటూ ఉంటే దీని దోషం తగ్గుతుంది. ఓకే. రెండవది, ఏదైనా వ్యసనాల బారిన పిల్లలు ఏమైనా ఇలా పడతారు, లేకపోతే ఇట్లా ఎవరినైనా సరే ఇంకొకరిని ఇబ్బంది పెట్టేటువంటి దాంట్లో ఉంటారన్నప్పుడు చిన్నప్పటి నుంచి ముఖ్యంగా హనుమాన్ ఉపాసన కనుక చేయించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఇట్లాంటి వాటిల్లోకి వెళ్ళరు భవిష్యత్తులో. ఇది పర్టికులర్గా ఏంటి, గ్రహ సంబంధించిన దోషం ఒకటి, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఒకటి. ఇక్కడ మీకు ఇంకొక విషయం నేను మీకు అడుగుతాను చూడండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు వస్త్రధారణ అనేటువంటిది, దాని ప్రభావం కొంత ఉంటుంది, ఉండదనట్లేదు. కానీ నేను ఒక క్వశ్చన్ వేస్తాను చూడండి. స్త్రీ శరీరాన్ని చూస్తేనే ఆ వ్యక్తికి, అంటే ఒక జీవికి అనుకుందాం, ఆ రకంగా ప్రేరణ కలిగేటట్టయితే, ఇప్పుడు వేరే జీవులు ఉన్నాయండి, కుక్కలు, చీమలు, పక్షులు అన్నీ ఉన్నాయి. మరి అవి ఉండే ఆకారం వేరుగా, వేరే జీవికి ఎందుకు అది కలుగుతుంది? అది ఫస్ట్ ఒక చీమని ఇంకో చీమ చూడగానే ఎందుకు ఆ ఫీలింగ్ కలుగుతుంది? స్త్రీ ఆకారంలో లేదుగా ఇంకో చీమది, పక్షి అలా లేదుగా, కుక్క అలా లేదుగా, గుర్రం అలా లేదుగా, ఎందుకు కలుగుతుంది అంటే ఈ విశ్వం పెరగడానికి, ఒకదానికొకటి అవ్వడానికి భగవంతుడు ఏం చేశాడంటే ఒక ఫీలింగ్ అనేది పెట్టాడు. అంటే ఒక మేల్ ఒక ఫీమేల్ని చూడగానే ఒక ఫీలింగ్ కలగాలి. కలిగి వారిద్దరి మధ్యని ఒక సెక్సువల్ రిలేటెడ్ సంబంధించి జరిగినప్పుడు ఇంకొక ప్రాణి ఉత్పత్తి అవుతుంది. తద్వారా ఈ యొక్క విశ్వం అనేటువంటిది 1 by 1 కొన్ని జీవులు మరణిస్తూ ఉంటే ఇంకో జీవి అక్కడ పుట్టాలనేటువంటిది దానికోసం పెట్టాడు. అలా పెట్టినప్పుడు ఏమవుతుంటుందంటే మనకి మనుష్యులకి మన చుట్టూ ఉండే వాతావరణము, మన చుట్టూ జరిగేటువంటి విషయాలు ఎక్కువ ప్రేరేపితం జరగడానికి ఇట్లాంటివి తోడ్పడుతున్నాయి. సినిమాలు కావచ్చు, యాడ్స్ కావచ్చు, ఇవాళ రేపు ఉండేటువంటి పవన్ మూవీస్ కావచ్చు, రకరకాలు. అలా అని వీటిని అసలు చూడనివ్వకుండా ఉండడం కూడా ప్రమాదమే. అసలు నాలెడ్జే లేదనుకోండి, పరిస్థితి ఏమిటి? ఒకప్పుడు మన దాన్ని ఏమంటారు, ఆలయాల మీద కూడా ఉండేవి. అంటే ఏమిటి, ఆ నాలెడ్జ్ కూడా ఉండాలి, కానీ మితిమీరకూడదు ఏది కూడా.
ఇప్పుడు మనం చూడండి, అంత దాకెందుకు ఫోన్లే పిల్లలు మాటికి చూస్తున్నారండి, ఫోన్లు మాట్లాడితే ఆ గేమ్స్ పట్టుకొని చేస్తున్నారు, చదువుల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అని తల్లిదండ్రులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. అవును. అసలు వదలట్లేదు, ఏమనంటే ఇంకా మా మీద ఎదురు తిరుగుతున్నారు, పరిస్థితి ఏంటో. ఇది కూడా ఒక రకమైన వ్యసనమే. అవును. అంటే మనిషిని అధోపాతాలని తొక్కేసేటువంటిది ఏదైతే ఉంటుందో, మీకు ఏదైనా కానీ మితిమీరితే దానివల్ల మనిషి పాతాళానికి వెళ్ళిపోతాడు. అది సెక్సువల్ డిజైర్సే అనుకోండి, పోర్న్ మూవీసే అనుకోండి, రకరకాల రిలేటెడ్ సంబంధించినవి అనుకోండి, ఫోన్ని అడిక్షన్లా చూసేటువంటిదే అనుకోండి, ఏదైనా అనుకోండి. అంటే ఏదైనా ఒకటి కంట్రోల్లో లేకపోతే ఇబ్బంది వస్తుంది. Yes. ఈ కంట్రోల్లో లేకపోవడం అనేది జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది అంటే, వాళ్ళకి ఆ గ్రహాలు ఏమైనా నీచపడి వ్యసనంలా మారే ఛాన్సెస్ ఉన్నాయా? ఓకే. అయితే దీన్ని మరి గవర్నమెంట్ దీనికి ఎటువంటి కట్టడలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే, ఒకటి మితిమీరినటువంటి శృంగారభరితమైనటువంటి ఓవర్గా చేయకూడదు. ఓకే. సినిమాలో కానివ్వండి, ఓవర్గా చేయకూడదు, కొంతవరకు లిమిట్ ఉండాలి దానికి ఒకటి. రెండవది ఏమిటంటే, ఇక్కడ ఇంట్లో తల్లిదండ్రులు కూడా చాలామంది ఇప్పటికీ నేను చూస్తుంటాను, కొంతమంది ఏదైనా ఒక సినిమాలో ఒక సీన్ వస్తే వెంటనే దాన్ని మార్చేసేయడం కూడా చేస్తుంటారు. అవును. అంత ఓవర్ కట్టడి కూడా చేయకూడదు. అట్లా చేస్తే కూడా నెక్స్ట్ ఏముందో నన్ను చూడనివ్వలేదు, మా మదర్ అండ్ ఫాదర్ నన్ను చూడనివ్వలేదు, అందులో ఏముందో అని వీళ్ళకి తెలియకుండా ఏ బాత్రూంలోకో లేకపోతే చాటుకో వెళ్ళి అబ్బాయి దాన్ని చూస్తాడు. అంటే సీక్రెట్గా చూడటం స్టార్ట్ అవుద్ది. మీకు విదేశాల్లో యుఎస్ లాంటి కంట్రీస్లో ఎక్కువ రేప్స్ జరగవు, తక్కువ ఉంటుంది చాలా శాతం. ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే, అక్కడ మనకి అవగాహన సంబంధించినటువంటి ఇది ఉంటుంది. మీరు పాత కాలంలోకి వెళ్తే కూడా కొన్ని వేశ్యా గృహాలు ఉండేవి. అవును. ఈ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అక్కడికి పంపించేవారట. ఓకే. అంటే ఇప్పుడు కాదులేండి, ఒక 100 సంవత్సరాల క్రితం సంబంధించినటువంటిది. వాళ్ళకి ఏంటంటే ఒక ఎడ్యుకేషన్లా చూసేవారు దాన్ని. దీన్ని ఎంతసేపు ఎక్కువ కట్టడి చేసినా ప్రమాదమే. ఓకే. అదేదో ఉంది అక్కడ సంథింగ్ మనల్ని ఏదో ఇచ్చేయకుండా అంటే, ఎందుకంటే ఆ వయసుకు బట్టి వస్తుంది. మితిమీరి ఓవర్గా చేసినా ప్రమాదమే. అవును. ఈ రెండూ కాకుండా ఒక ఏజ్ వచ్చాక ఇది ఒక ఎడ్యుకేషన్ లాగో లేకపోతే ఇట్లా ఇదో ఒక ఫీలింగ్ని, అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, మీకు విదేశాల్లో ఒక్కొక్క వ్యక్తికి 3-4 వివాహాలు అవుతాయి. అవును. అవునా? అలా అని అక్కడ రిలేషన్స్కి పెద్ద వాల్యూస్ ఇవ్వరు, కానీ ఫీలింగ్స్కి ఎక్కువ వాల్యూస్ ఇస్తుంటారు. మనిషి యొక్క ఫీలింగ్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. అందుకే చూడండి, ప్రతిదానికి అక్కడ ఒక కన్సల్టెంట్స్ ఉంటారు. ఇప్పుడు 2 వ్యక్తులు గొడవ పెడుతున్నారు అనుకోండి, 2 లవర్స్ కొట్టుకుంటున్నారు అనుకోండి, ఆ 2 లవర్స్ ఒక కన్సల్టెన్సీ ఆఫీస్కి కన్సల్ట్ చేస్తారు, మా ఇద్దరి మధ్యని ఈ ప్రాబ్లం వచ్చింది అని. ఓకే. ఒక వ్యక్తి గట్టిగా అరిచాడు అనుకోండి, అక్కడ తీసుకెళ్ళి కన్సల్టెంట్స్ తీసుకెళ్తారు, ఇంట్లో తల్లిదండ్రులు తీసుకెళ్తారు, ఈ అబ్బాయి కొంచెం ఎక్కువ కోపం తెచ్చుకుంటున్నాడు చూడండి. అంటే ఏమిటి, మనిషి యొక్క ఫీలింగ్స్కి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటే ఎందుకు ఫీల్ అవుతున్నాడు, ఎందుకు ఇట్లా అవుతుందని అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏంటంటే ఇట్లాంటి వాటిని మనం డైవర్ట్ చేయగలుగుతుంటాం. ఒకటి, చిన్నప్పుడు కనుక ఎవరి జన్మ జాతక చక్రాలు అయినా కుజశుక్రులు కలిసి ఉండి పాడయ్యారనుకోండి, ఆ కుజశుక్రులు, అప్పుడు వాళ్ళకి స్త్రీకి అయితేనేమో ఏదైనా కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు రేపు గురయ్యే ఛాన్స్ ఉంటుంది. పురుషుడికి అయితేనేమో మితిమీరినటువంటి శృంగార యోగాలు కొన్ని ఉంటాయి. అక్కడ శని నీచపడ్డ శని వచ్చి కానీ కనెక్టివిటీలో వచ్చేసి, లేకపోతే 12వ స్థానం బాగా పాడైపోయినప్పుడు రకరకాల ద్వారా ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఎవరైనా దొరుకుతారా ఎక్కడ రేపు చేద్దామని. ఇది మనకి బయటకు కనబడేటువంటి నేరాలు. కనబడకుండా నేరాలు చాలా జరుగుతూ ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీస్లోనది. వాళ్ళకి ప్రమోషన్స్ మీకు ప్రమోషన్ రావాలంటే, ఉద్యోగం పోకుండా ఉండాలంటే ఇట్లాంటి మీరు నాతో సంథింగ్ డిన్నర్కి వస్తే కానీ మీకు ఇట్లాంటి ఛాన్స్ ఇవ్వనని, ఇట్లాంటి ఫిజికల్ హెరాస్మెంట్స్ చాలా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ కానీ తల్లిదండ్రులు కానీ ఒక ఏజ్ నుంచే వాళ్ళతో ఓపెన్గా మాట్లాడడం చేయాలి. ఇట్లాంటివి నాన్న ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయము, ఇట్లాంటివి చేయకూడదు, దిస్ ఈజ్ దిస్ అని చెప్పగలగాలి. ఇలాంటి కాంబినేషన్ ఏదైనా చిన్నప్పుడే కనుక మనం చూసి కనుక వాళ్ళకి నిత్యమో హనుమాన్ చాలీసా కానీ ఆంజనేయ స్వామికి సంబంధించింది ఏదైనా చేయిస్తే కూడా వాళ్ళకి తెలియకేదో సంథింగ్ కాంబినేషన్లో వాళ్ళు పుడతారు. నేను ఒక మాట ఏం చెప్తానంటే అండి, ఒక రేపిస్టు నిజంగానే దేశాన్ని ఏదో పాడు చేసేద్దాం అనుకునేటువంటి దాంతో చేయడు. ఏదో క్షణికావేశంలో తెలియని ఒక దీంట్లో అవతల వాళ్ళ జీవితం ఏదో పాడైపోతుంది అనేటువంటి బుద్ధి కూడా ఉండదండి వ్యక్తికి. ఏదో చేసేసాం అంతే. ఆ క్షణంలో ఏదో వాడికి ఏదో ఉన్న కోరిక తీర్చేసుకుందాం అనుకుంటాడు. వాడేమో పెద్ద పెద్ద ప్లానింగ్ ఏమి ఉండదు ఆ వ్యక్తికి. ఒకటి, ఆ సంఘటన చేయడం వల్ల వాడి భవిష్యత్ అంతా పాడైపోతుందనే అవగాహన ఉండకపోవచ్చు, లేదా
నేను ఆ విషయం నుంచి తప్పించుకోవచ్చు అనేటువంటి ధైర్యమైనా ఉంటుంది వాడికి. అవును. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన నుంచి నేను ఎట్లాగైనా తప్పించుకునేటువంటి అయినా ఉండాలి, అవును. లేదా దీనివల్ల నేను ఇంత ఇబ్బంది పడతాను, రేపొద్దున నా ఫ్యూచర్, నా ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ వస్తుంది, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, నేను జైల్లో ఇంత ఇది అనుభవించాల్సి వస్తుంది, నా లైఫ్ పాడైపోతుందని అయినా తెలియకపోయి ఉండాలి. ఎస్. తల్లిదండ్రులు పిల్లలకు ఒక ఏజ్ నుంచి కొన్ని మారల్స్ నేర్పిస్తూ చెప్తూ ఉండాలి. చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు మార్పు వస్తుంది. తల్లిదండ్రులు ఇంట్లో బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి, బయట సొసైటీలో ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి ఇట్లాంటి ఓవర్గా చూపించకూడదు. వీటిల్లో ఓవర్గా చూపించడం ఒక ఎత్తు, ఇంట్లో చిన్నప్పటి నుంచి మారల్స్ నేర్పించకపోవడం ఒక ఎత్తు. ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది. సో ఫైనల్గా ఏంటంటే ప్రతి తల్లిదండ్రి కూడా ఈ పుట్టిన పిల్లలకు ఖచ్చితంగా ఎలా జరుగుతుంది, బయట ప్రపంచం ఎలా ఉంది అనేది, బయటికి పోతే ఎలా ఉంటుంది అనేది కూడా స్త్రీకి చెప్పాలి, పురుషుడికి చెప్పాలి. ఇక్కడ ఎంతసేపు మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, అమ్మ నువ్వు బయటకు వెళ్తే చాలా డేంజర్ స్త్రీకి చెప్తున్నాం, కానీ పురుషుడికి కూడా చెప్పాలి. నాన్న నీకు ఈ ఏజ్లో ఇట్లా అనిపిస్తూ ఉంటుంది, కానీ నువ్వు అనవసరమైన వాళ్ళతో చేరి ఇట్లాంటి వాడి జోలికి వెళ్ళకూడదు. మన ఇంట్లో కూడా ఒక చెల్లి ఉంటుంది, తల్లి ఉంటుంది, మన వాళ్ళకి జరిగితే మనం ఎంత బాధపడతాం, వాళ్ళు కూడా అట్లా బాధపడతారు అనేటువంటి ఒక ఇది మనం చెప్పగలగాలి. ఓకే సార్, ఫైనల్గానైతే ఇప్పుడు జరుగుతున్న అంశాల మీద మీరు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః. చూశారు కదా, సమాజంలో ఇలాంటి అనార్థాలు జరగడానికి కారణం ఏంటి అనేది గురువు గారి మాటల్లో విన్నాం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.